కొన్నేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ వ్యవస్థ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పల్లెలకు వెన్నెముకలా ఉండాల్సిన పంచాయతీలు నిధులు లేక అల్లాడిపోయాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం పంపిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను వేరే పనులకు మళ్లించడం, సర్పంచుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. సర్పంచులకు ఉండాల్సిన చెక్ పవర్ ను కూడా పక్కన పెట్టి అధికారాలన్నీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో గ్రామాల్లో పాలన కుంటుపడింది. ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల జాతీయ ర్యాంకింగ్స్ లో ఏకంగా 24వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారు. కేవలం పదవి కోసం కాకుండా గ్రామాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన పని మొదలుపెట్టారు. గతంలో నిర్వీర్యమైన గ్రామ సభలకు మళ్లీ ప్రాణం పోశారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను నేరుగా వాటి ఖాతాల్లోకే పడేలా చూశారు. సర్పంచులకు ఉండాల్సిన గౌరవాన్ని, అధికారాలను తిరిగి ఇవ్వడంతో గ్రామాల్లో పాలన మళ్లీ పుంజుకుంది. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా వాటిని సరైన పద్ధతిలో ఎలా వాడుకోవాలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా గ్రామాల్లోని ప్రతినిధులకు శిక్షణ ఇచ్చి వారిని సమర్థులుగా తీర్చిదిద్దారు. అలాగే జల్ సంచయ్, జన్ భాగీదారీ పేరుతో ప్రజలందరినీ కలిపి నీటి సంరక్షణ పనులను వేగంగా పూర్తి చేశారు. ఉపాధి హామీ నిధులను వృధా చేయకుండా వాటితో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లాంటి శాశ్వత అభివృద్ధి పనులు జరిగేలా చూశారు. ఈ నిరంతర కృషికి ఫలితం కొద్ది నెలల్లోనే దక్కింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రామ స్వరాజ్ అభియాన్, జల్ సంచయ్ విభాగాల్లో 2 ఫస్ట్ ర్యాంకులతో పాటు డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి లక్ష్యాల్లో మరికొన్ని అవార్డులు సాధించి మొత్తం 5 జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. 24వ స్థానం నుండి ఏకంగా నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ద్వారా సరైన నాయకుడు ఉంటే వ్యవస్థను ఎంత అద్భుతంగా మార్చవచ్చో ఏపీ పంచాయతీరాజ్ శాఖ నిరూపించింది. నేడు ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న గ్రామ వికాస నమూనా దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.